హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటిట్యూడ్. సో మనకి టీఎస్ జెన్కో నుంచి మార్క్స్ అనేవి రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ రిజల్ట్స్ ఎప్పుడు, సో మెరిట్ లిస్ట్ ఉంటుందా, క్వశ్చన్స్ అనేవి ఎక్కువ మంది అడుగుతున్నారు. సో దాని పరంగా మనం ఎప్పుడు ఈ రిజల్ట్ ఉంటుంది, సో మనకి జిఆర్ఎల్ ఇస్తారా ఇవ్వరా, సో ఏ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మన అప్లికేషన్లో మెన్షన్ చేసిన విధంగానే వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే మన మార్క్స్ అనేవి మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. సో టీఎస్ జెన్కో వెబ్సైట్స్లో అంటే టీజీ జెన్కో వెబ్సైట్లో మనకి మన మార్క్స్ మనం చూసుకోవచ్చు. సో అంటే అందరికీ ఏ విధమైన మార్క్స్ వచ్చింటాయో మనకు పూర్తిగా అందరివి మనం చూడలేము ఇప్పుడు ప్రజెంట్. సో కానీ వాళ్ళు చెప్పినట్లు రిజల్ట్ అనేది ప్రస్తుతానికి ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వాళ్ళు రిలీజ్ చేయాల్సింది యాక్చువల్గా అయితే ఫైనల్ లిస్ట్. సో ఫైనల్ లిస్ట్ విత్ కట్ ఆఫ్ అనేది మనకు ఇవ్వాలన్నమాట. సో ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వాలి, లేకుంటే సో జిఆర్ఎల్ ఇవ్వాలి. సో అంటే మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వాలి. సో మెరిట్ లిస్ట్ ప్రకారం వాళ్ళు 1:1లోనే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తారనమాట. సో ఇక్కడ చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. సో 1:1 పిలిస్తే ఎక్కువ వేకెన్సీస్ అనేవి మిగిలిపోవచ్చు కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. సో జనరల్గా సో జెన్కో ఎగ్జామినేషన్ అయినా, ట్రాన్స్కో ఎగ్జామినేషన్ అయినా, సో ఇటువంటి కార్పొరేషన్స్ ఏవైనా కానీ కంపల్సరీగా 1:1 పిలుస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సో 10 మెంబర్స్ని పిలిచారు అనుకుందాం. సో 10 మెంబర్స్ని పిలిస్తే 9 మెంబర్సే అటెండ్ అయ్యారు. సో లాస్ట్ మెంబర్కి కంపల్సరీగా కాల్ చేస్తారు. సో పర్సనల్గా కాల్ చేయడం జరుగుతుంది. అది అప్ టు దెమ్. సో వాళ్ళు కాల్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. సో ప్రీవియస్గా అయితే కంపల్సరీగా కాల్ చేశారు, వాళ్ళు రాము అని చెప్పేసి చెప్తే సో నెక్స్ట్ మెంబర్కి కాల్ చేస్తారు. అంటే 10 మెంబర్సే కాదు. సో ఎవరైతే ఆ లిస్ట్లో లేరో నెక్స్ట్ మెంబర్ని వాళ్ళు రిక్రూట్ చేసుకునేదాన్ని ట్రై చేస్తారు. సో ఈ విధంగా వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. సో అంటే ఇక్కడ మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు కదా. సో మనకి ఏ విధంగా తెలుస్తుంది మార్క్స్ అని చెప్పేసి అంటే, సో అందుకని మనకి ఎప్పుడైతే ఈ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారో సో సెలక్షన్ లిస్ట్. సో డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్. సో సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. సో అంటే ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే వాళ్ళ నెంబర్స్ అంటే హాల్ టికెట్ నెంబర్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. సో దీంతో పాటు మార్క్స్ సో ఏదైనా మార్క్స్ కానీ సో మార్క్స్ కేటగిరీ సో ఇట్లా 1 by 1 సో మనకు డిస్ప్లే చేయాల్సి ఉంటుంది అనమాట. సో సెలక్షన్ లిస్ట్, మార్క్స్ సో కేటగిరీ. సో ఎందుకంటే సో మనకు దీనికంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయా, తక్కువ మార్క్స్ వచ్చాయా అని చెప్పేసి మనం తెలుసుకోవాలి కాబట్టి సో దాంతోపాటు ఏదర్ మార్క్స్ కేటగిరీ ఇచ్చారంటే మనం కట్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు ఎంత ఉంది. సో లేకుంటే సపరేట్గా కట్ ఆఫ్ అయినా కూడా మనకి ఇవ్వచ్చు అనమాట. సో జోన్ వైజ్ సో ఏ జోన్ ఎవరు సో జోన్ మార్క్స్ సో జోన్ మార్క్స్ కేటగిరీ హాల్ టికెట్ నెంబర్. సో ఈ విధంగా సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మ్యాక్సిమం సో అన్ని బ్రాంచ్లకి సో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ అలానే కెమిస్ట్రీకి కూడా సిమిలర్గానే మనకి సో లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ 1:1 పిలుస్తారు కంపల్సరీగా. సో మ్యాక్సిమం వాళ్ళు బ్యాకప్ వెళ్ళేదానికి ఛాన్స్ లేకుండానే ట్రై చేస్తారనమాట. అంటే సో ఎవరైనా ఇక్కడ దీంట్లో సో సెలెక్ట్ అయిన వాళ్ళు రాకున్నా కానీ సో వేరే వాళ్ళకు దాన్ని ఫిలప్ చేసేదానికి, అంటే వేరే వాళ్ళంటే సో నెక్స్ట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే డేటా అనేది ఉంటుందన్నమాట. సో అప్పుడు సో ఈ ప్రకారం మనకు సెలక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఎప్పుడు ఉంటుంది ఈ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారంటే సో ఈ ఫ్రైడే. సో ఫ్రైడే అని చెప్పేసి చెప్తున్నారు ప్రజెంట్. సో దీనికంటే ఎర్లీగా కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎర్లీగా కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రైడే ఈవినింగ్ సో ఫ్రైడే ఈవినింగ్ లేదా సాటర్డే మార్నింగ్ సో ఈ లిస్ట్ అనేది ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ లిస్ట్ అనేది సో చాలా మంది అనుకుంటారు సో ఓన్లీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ఓన్లీ సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ లిస్ట్లో ఉంటారు. సో ప్లస్ ఎవరైనా దీంట్లో అటెండ్ అవ్వకుంటే, ఎందుకంటే మనకు సో ఏడబ్ల్యూ సో ఏడబ్ల్యూ లిస్ట్ అనేది రీసెంట్గా వచ్చింది. ప్రజెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొన్ని వాటికి కంప్లీట్ అయింది. సో అలానే మనకు సింగరేణి కొంతమంది సెలెక్ట్ అయి ఉండొచ్చు అనమాట. సో కొంతమందికి సో సింగరేణి సెలెక్ట్ అయి ఉండొచ్చు. సో లేకుంటే అసిస్టెంట్ ఇంజనీర్లో వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా మనకి సో వేరే పోస్టుల్లోకి వెళ్ళేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళని తీసుకుంటే సో ఎవరికైనా సో ఏడబ్ల్యూ వచ్చిందంటే ఏడబ్ల్యూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఏడబ్ల్యూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాత మనం జెన్కో సో టీజీ జెన్కో సో జెన్కోని సో ఎవరికైనా మూడిట్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కానీ మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు మమ్మల్ని అడగండి. సో మ్యాక్సిమం మీకు వస్తుందా లేదా అనే విధంగా సో మనం ఎగ్జాక్ట్గా చెప్పడం జరుగుతుంది. సో ఒకటి సో ఇది సెకండ్ ప్రిఫరెన్స్ లాగా మీరు పెట్టుకోండి. సో అంటే ఏడబ్ల్యూ రాకుండా మీకు సింగరేణి, జెన్కో రెండు కూడా వచ్చే విధంగా ఉన్నాయంటే సో జెన్కోనే ప్రిఫర్ చేయండి. సో ఎందుకంటే ఇక్కడ సింగరేణికి కూడా కాంపిటీషన్ అనేది ఉంటుంది డెఫినెట్గా. ఇక్కడ మీరు వదిలేస్తే ఏమవుతుందంటే సింగరేణికి సో మీకు టఫ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. సో అందువల్లనే సెకండ్ ప్రిఫరెన్స్ లాగా మీరు జెన్కో పెట్టుకోండి. ఒకవేళ ఏడబ్ల్యూ రాకుంటే నో ప్రాబ్లం, డైరెక్ట్గా జెన్కోనే సో మీకు ఆప్షన్ అనమాట. సో ఇది థర్డ్ ప్రిఫరెన్స్ లాగా పెట్టుకోండి. ఎందుకంటే సో వర్క్ ఏ విధంగా ఉంటుంది. సో ఏడబ్ల్యూ అనేది గెజిటెడ్ పోస్ట్ అనమాట. సో ఇంత మంచి పోస్టులు అనేవి సో మనకు ఈవెన్ జెన్కోలో మనం ఎంత హై
హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళినా కానీ ఓకే సో ఏడబ్ల్యూలో వచ్చే ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి అంటే సో వర్క్ ఫ్లెక్సిబిలిటీ అనేది సో మనకు సో జెన్కోలో ఉండకపోవచ్చు ఓకే సో ఈవెన్ ఇప్పుడు మీరు అరౌండ్ 30 ఇయర్స్ ఆర్ లెస్ దాన్ 30 ఇయర్స్ ఉంటారు కాబట్టి ఓకే సో మ్యాక్సిమం మీరు 60 ఇయర్స్ రీచ్ అయ్యేటప్పటికి ఓకే సో ఏడబ్ల్యూలో సో మీకు మోర్ ఎక్స్పోజర్ అనేది ఉంటుందన్నమాట. సో అలానే గెజిటెడ్ పోస్ట్ కాబట్టి ఓకే సో మీకున్న అడ్వాంటేజెస్ కూడా ఉంటాయన్నమాట. ఓకే సో ఎనీ హ్యావ్ సో ఈ పోస్ట్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, దాని తర్వాత జెన్కోకి ఇవ్వండి. సో ఎవరికైనా సింగరేణి గురించి కావాలనుకుంటే ఓకే సో ఈవెన్ మన లిస్ట్లో ఓకే సో ఎవరైతే సో జెన్కో అనేది ఫిల్ చేశారు ప్రీవియస్గా ఓకే మనం షీట్ అనేది ప్రొవైడ్ చేసాము, సిమిలర్గా సింగరేణి కూడా ప్రొవైడ్ చేశారు షీట్ అనేది. సో దాని పరంగా మనం అనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం ఓకే సో సిమిలర్ కట్ ఆఫ్స్ అనేవి మనకు ఉన్నాయి. ఓకే సో ఉమెన్ కేటగిరీలో చాలా తక్కువ కట్ ఆఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే సో ఎవరికైనా ఈ సెలక్షన్ అనేది ఉంటే ఓకే సో మనం ఆల్రెడీ చెప్తున్నాం ఓకే ప్రీవియస్గా సో మనం చాలా సిరీస్ అనేది యూట్యూబ్లో ప్రొవైడ్ చేసాం. ఓకే సో జెన్యున్గా చాలా మంది స్టూడెంట్స్ ఏదర్ మన స్టూడెంట్స్ కావచ్చు, మన దగ్గర ఒక చిన్న సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు కావచ్చు, సో ఈవెన్ కంప్యూటర్స్ నేర్చుకున్న వాళ్ళు కావచ్చు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 40 to 50 మెంబర్స్ వరకు మాకు సెలక్షన్లో ఉన్న వాళ్ళు ఓకే సో కాల్ చేయడం జరిగింది. ఓకే సో మ్యాక్సిమం వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అవ్వాలని మేము కూడా అనుకుంటాము. సో ప్లస్ ఎవరైనా బార్డర్స్లో ఉంటే సో ప్లీజ్ డోంట్ వరీ ఓకే సో మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఓకే సో వన్స్ ఈ లిస్ట్ వచ్చిన తర్వాత సో దాని గురించి మనము ఫుల్ ఫ్లెడ్జ్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే సో ప్లస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ సో ఖచ్చితంగా క్లియర్ చేసుకోండి. ఓకే సో ప్లస్ ఎవరికైనా సర్టిఫికేట్స్ అనేవి సో మీకు ఇంకా అవైలబుల్గా లేకుంటే ఓకే సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోండి. ఓకే సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కంపల్సరీగా కాంటాక్ట్ అదని ట్రై చేయండి. ఓకే ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.